Hi dear students and parents, welcome back to NEET and ఛానల్. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అయితే పేపర్ లీక్ అయినట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది. ఎన్టీఏ ఆల్రెడీ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ మనం ఏదైతే జరగొద్దు అని అనుకున్నామో అది ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే పేపర్ చాలా ఎక్కువగా లీక్ అయిపోవడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేసేసారు. మొత్తం ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో పేపర్ మే 3 జరిగిన ఎగ్జామ్ని టోటల్‌గా రద్దు చేస్తున్నారు. అండ్ ఇక నుంచి మనకున్న రిజిస్ట్రేషన్ డేటాతోనే మళ్ళీ కొత్త అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. న్యూ అడ్మిట్ కార్డ్స్ ఇంకా మొత్తం మీకు నీట్ ఎగ్జామ్ ముందు ఎలా ఉందో 20 డేస్ బ్యాక్ అలాంటి పరిస్థితి అనమాట. సో మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ మీకు సెంటర్స్, మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. ఇంకా ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎంతో కష్టపడి రాసిన స్టూడెంట్స్ ఎవరో కొందరు ఫూలిష్ పర్సన్స్ నిజంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. సో ఇది ప్రతిసారి జరుగుతుంది. ఎంత కష్టపడి రాసి మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్‌కి ఇది చాలా చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. వాళ్ళు మళ్ళీ ఆ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలా ఉంటుంది పేరెంట్స్‌కైనా, స్టూడెంట్స్‌కైనా. సో ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా చాలా కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష చేసినా తప్పులేదు ఇలాంటి వాళ్ళకి. సో మొత్తానికి పేపరు ఈ ఈ దీన్నైతే రద్దు చేశారు. సింపుల్ ఇంక ఇదంతా మ్యాటరు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కండక్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అయిపోయి మళ్ళీ జరుగుతుంది ఎగ్జామ్ అంతే. ఇక నుంచి ఉన్న మీ మార్క్స్, కీస్ అన్నీ అవి ఉండవు. ఫ్రెష్‌గా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే. సో చదవండి. మీరు హోప్ అయితే కోల్పోకండి. ఆల్రెడీ మంచి మార్క్స్ స్కోర్ చేసిన వారికి బాధ. రాదనుకున్న వాళ్ళకి మరొక ఛాన్స్ తప్పించి ఇంకేం లేదు. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ధైర్యం తెచ్చుకొని చదవండి. మళ్ళీ ఫ్రెష్‌గా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో మనం ఏం చేయలేం. అడ్మిట్ కార్డ్స్ షెడ్యూల్ కోసం మీరు అఫీషియల్ వెబ్‌సైట్స్ చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మరి అది రావాలని ఉంటే మళ్ళీ మీకు ఆ మార్క్స్ వస్తాయి. లేకపోతే లేదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోకండి. సో దీన్ని ఎవరు ఏం చేయలేరు. సో ఎగ్జామ్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. పేపర్ అయితే స్ప్రెడ్ అయిపోయిందని వాళ్ళ కన్ఫర్మేషన్ అయిపోయిందనుకుంటా బహుశా. సో రీనీట్ అయితే తప్పదింకా. సో చదవండి మంచిగా. నో ప్రాబ్లమ్. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం కఠిన శిక్ష వేయాలి నిజంగా.